రీసెంట్‌గా వచ్చినటువంటి ఎలిగేషన్స్ 135 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కొండలరెడ్డికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనేది బయట మాట్లాడుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం జరిగిందా అట్లాంటి సరే, పరిస్థితి నేను ఉందా? వాటి ఆ డీటెయిల్స్‌కి నేను ఎళ్ళలేదు. నిజంగా అట్లుంటే తప్పకుండా నేను గూడా నాకు సంబంధించిన ఇన్ఫర్మేషను, డాక్యుమెంట్స్ చూసి నేను మాట్లాడగలుగుతాను 100%. హ్మ్. కాకపోతే ఏందంటే, ప్రభుత్వ భూములు ప్రపంచవ్యాప్తంగాన ఈవెన్ ఇంక్లూడింగ్ చైనా, చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో, చెందని దేశాల్లో, వరల్డ్‌లో ఒక సిస్టమ్ ఏముంటదంటే, ప్రభుత్వ భూములని ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు. హ్మ్. అది ప్రజల ఆస్తి. ప్రజలంటే ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి. ఇన్ కేస్ ఎంతో కొంత ఇవ్వాలి ప్రైవేట్ వ్యక్తుల కంటే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి ఇవ్వాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే చెరువులు కట్టడానికి మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది. చెరువులు కడితే ఎందుకంటే ఆ 10 మందికి నష్టమైతదేమో, హ్మ్. 99కి లాభం అయితదని చెరువులు కట్టడానికి భూములు తీసుకోవచ్చు. ప్రాజెక్టులు కట్టడానికి భూములు తీసుకోవచ్చు. రోడ్లేయడానికి భూములు తీసుకోవచ్చు. లేదా పరిశ్రమలొస్తున్నాయి, దానికి సంబంధించిన భూమి తీసుకోవచ్చు. అదే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక పద్ధతి. ఓకే. ఇప్పుడున్నటువంటి మోడర్న్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఏదో కంపెనీకి రూపాయికో, రూ. 2కో, రూ. 100కో ఆళ్ళంతా క్విట్ కో ప్రోకి ఉంటది. నాకేంది నీకేంది అనే సమస్య ఉంటది. ఇప్పుడు ఇక్కడ షేక్‌పేట్ ఫ్లైఓవర్ పక్కన పీఎం ఏక్తా యూనిట్ మాల్ అని ఒకటొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్. దాంట్లో అవును. 2 రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర రైట్. ప్రభుత్వం ఉంది. రైట్. 28 ఫ్లోర్‌లో ఏమో కడుతున్నారు. కరెక్ట్. దాంట్లో ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అయినాయి. ఇప్పుడు అపర్ణ ఒకటి, వంశీరామ్ బిల్డర్స్. అవును. సో వీళ్ళ దీని మీద కూడా కంపెనీలకు లాభం చేకూర్చడానికి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. నేను అదే దీని మీద చెప్తున్నానా. ఏం చెప్తారు? ఇప్పుడు టీజీఐఎస్ఏ అనే వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం ల్యాండ్స్ తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తారు. గతంలో లీజ్ ఉండే. హ్మ్. 25 సంవత్సరాలు, 33 సంవత్సరాలు కొన్ని అప్పుడేందంటే ఓకే. మన నిజాం పీరియడ్‌లో ఏందంటే 99 సంవత్సరాలు కూడా హాస్పిటల్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇవాళ మనం నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది. హ్మ్. ఆ భూమి 50 ఎకరాలో సమ్ ఎక్స్‌టెంట్ ఉంటది. నిజాం ఎంత ఇచ్చాడో తెలుసా అన్న? రూ. 1 ఓకే. సంవత్సరానికి. ఎందుకిచ్చాడు? అక్కడ ఫస్ట్ అది ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఆ రోజుల్లో ఇండియాలో ఆర్థోపెడిక్ హాస్పిటల్ లేదు. ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇది ప్రజాసేవ గదా! కాబట్టి ఎప్పటికైనా ఈ భూమి మళ్ళీ ప్రభుత్వానికి చెందాలే అని తన సొంత ఆస్తిని, సొంత భూమిని ప్రభుత్వానికి రూ. 1 లీజ్ తీసుకొని ఇచ్చింది ఆ రోజు. ఈ రోజు గూడా సంవత్సరానికి ఒకసారి నిజాం ఫ్యామిలీకి రూపాయి సంవత్సరానికి రూపాయి చెక్ ఇస్తారు. ఓకే. స్టిల్ టుడే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పటికి. సో వాళ్ళ నుంచి అక్వైర్ చేయలే అదే. ఎందుకంటే లీజ్ వయలేషన్. లీజ్ కాస్త పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయింది. నాకు 100 కోట్ల ప్రభుత్వ భూమి నీకిస్తా, నాకేమిస్తావు? నీకు గవర్నమెంట్ ల్యాండ్ మార్కెట్‌లో 200 కోట్లు ఉంది, 150 కోట్లు ఉంది. నీకు కోటికే ఇస్తా, నాకేమిస్తావు? రియల్ ఎస్టేటే లేదు. వీళ్ళు మాత్రం భూముల మీద పడుతున్నారు. తెలంగాణలో ఉన్న కాస్ట్‌లీ భూముల మీద పడుతున్నారు. ఎందుకు ఇట్లా అసలు? ఇప్పుడు ఏమైపోయిందన్న, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మొత్తం వ్యవస్థ కరప్షన్ అయిపోయింది. విపరీతమైన కరప్షన్. మనం ఊహించలేము. ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ కరప్షన్‌లో అందరూ భాగస్వాములు అయ్యారు. ఒక మాట చెప్పాలంటే ఎన్నికల్లో గెలవాలంటే ఎమ్మెల్యే పోటీ చేసినోడు ఏమంటాడు? రాజకీయ పార్టీలు నీ ఎన్ని డబ్బులు ఉన్నాయని పొలిటికల్ పార్టీ బీఫామ్. టికెట్ ఇవ్వాలన్నా పైసలే ఉండాలి. బీఫామ్ ఇవ్వాలంటే నువ్వు ఎంత పెట్టుకుంటావు? బీఫామ్ ఇవ్వడం, డబ్బులు తీసుకొనేయడం, లేదా పార్టీ డబ్బులు తీసుకోవడం, అది దానికి సబ్స్క్రిప్షన్, మెంబర్‌షిప్ ఏదో అంటారు, దాన్ని డొనేషన్ అంటారు. ఆ! ఎన్నికలు నిలబడతాడు. ఇంకో 50 ఇప్పుడు తెలంగాణలో లేటెస్ట్ ట్రెండ్ చూస్తే 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావాలి. 5 ఏళ్ల పీరియడ్. సంవత్సరానికి 100 కోట్లు. మరి ఆయన బిజినెస్ కదా, వ్యాపారం. 50 కోట్లు పెట్టిండు. సంవత్సరానికి ఆయన మళ్ళీ రికవర్ చేసుకోవాలా? ఏడాదికి 10 కోట్లన్నా ఆయన పెట్టిన డబ్బులు కావాలంటే. దీనికోసం ఏంటంటే జనం మీద పడాలి. డబ్బులు ఎక్కడొస్తాయి? భూములు కాస్ట్లీని, విపరీతంగా కాస్ట్లీని, ఎక్కడ దొరకవు. అంటే కాంట్రాక్టర్ల దగ్గర తినాలా, ప్రజల నుంచి డైరెక్ట్‌గా ప్రజల నుంచి వసూలు చేసి తింటున్నారు. అది కూడా వాస్తవం. ఇప్పుడు డెవలప్‌మెంట్ పేరుతో ఫార్మా కంపెనీలు అని చెప్పి, డెవలప్‌మెంట్ అని చెప్పి ఇవన్నీ ఇవి ముందు పెట్టి బూచీగా చూపించి ఫెన్సింగ్ ఏస్తున్నారు. మొన్న కూడా ఇప్పుడు హైడ్రా తెచ్చింది అందుకే. బౌద్ధూర్‌గూడలో కూడా జరిగింది అదే. ఇప్పుడు ఏమైపోయిందన్న భార్గవన్న, హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు. చెరువులని, కుంటలని కాపాడుకోవడం ఉద్దేశం, ప్రభుత్వ భూములను కాపాడడం మంచిదే కావచ్చు. కానీ దాన్ని ఎంతవరకు ప్రైవేట్ భూముల మీద రావడానికి హైడ్రాకి ఎక్కడిది హక్కు? అదే ఎప్పుడో నీ 1950లో గవర్నమెంట్ భూమి అనుకుందాం. ఇప్పుడు నువ్వు నా భూమి మీదకి నాది మొత్తం ట్రాన్సాక్షన్స్ అయింది, లావాదేవీలు లేదు, హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది, బ్యాంకు లోన్ ఇచ్చినాయి.
ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు వచ్చి నువ్వు హైడ్రా అంటే ఎట్లా? హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు చాలాసార్లు. చెప్పింది, 63 చివాటు పెడుతుంది. రంగనాథ్ మీద 63 కేసులు అయినాయి దీని మీద. నేను అదే కోర్టు చెప్తున్నా, ధిక్కారం ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఆస్తి తగాల్లాగా ఈ ప్రైవేటు అన్నదమ్ముల పంచాయతీ లాగా ప్రభుత్వము ప్రైవేట్ ప్రజల మధ్య ఈ అన్నదమ్ముల పంచాయతీ లాగా ఆస్తుల తగాదం సృష్టించకూడదు. ఇది ప్రజల ఆస్తి అన్నప్పుడు ప్రజల్ని గౌరవించు, చట్టాలను గౌరవించు. ఇప్పుడు అనుముల బ్రదర్స్ మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అనేది బయట మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాలో మొత్తం ఓపెన్ చేస్తే తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, కృష్ణారెడ్డి భూములు కబ్జా పెడుతున్నారు, గివే మాటలు వినిపిస్తున్నాయి మనకి. జరుగుతుంది అట్లాంటి ఇప్పుడు సిచ్యువేషన్. నేనేమంటున్నా అంటే తెలుగు స్టేట్స్లో మాలాంటి వాళ్ళకు సరే మంచి వచ్చాడో తెలంగాణ కోసం పోరాడినాం, తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఇట్లుంటుందని మేము అనుకోలేదు. 2014 అనమాట సార్ మొదటి దఫా కొంత బాగానే అనిపించింది. కేసీఆర్ గారు మొదటి దఫా ప్రజల కోణంలో కాళేశ్వరము, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బంధు కనిపించింది. ఈ గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటాం ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మా బ్రదర్స్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయను, వాళ్ళ ప్రమేయం ఉండదు, నేను ఒక్కరిని మాత్రమే రాజకీయం చేస్తాను అని చెప్పి. కానీ ఇన్వాల్వ్మెంట్ మొత్తం వాళ్ళదే ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకన్నా ముందు, ఒక రాజకీయ నాయకుడు కాకన్నా ముందు, రాజకీయ నాయకుడు ఉండి కూడా ఈజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏందో మంచి ఇచ్చాడు, ఎక్కడ ఏందని పక్కా తెలుసు. ఆయన తెలియకుండా ఏం లేదు. ఆయన అప్పుడే ఒక ప్యారలల్గా షాడో కంపెనీ అంటే బ్యాక్ ఆఫీస్ నడిపిన వ్యక్తి. తనకంటూ వ్యాపారాల కోసం ఒక బ్యాక్ ఆఫీస్ నడిపిన వ్యక్తి. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది ఆ భూమి ఏంది, ఈ భూమి ఏంది, ఆ సర్వే నెంబర్ ఏంది, ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఎత్తుంది, ఎవరు ఓనర్ కాదు, ఆయన దగ్గర మొత్తం ప్యారలల్ గవర్నమెంట్ ఉంది, క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడున్న సమాచారం దీన్ని క్రోడీకరించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా ఏంటి అనేది. సో ఆయన ముఖ్యమంత్రి గారు మాటకు కట్టుబడి ఉండాలి. ఇంతకుముందు మీరు అన్న ప్రశ్నకి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ప్రభుత్వంలో భాగస్వాములు గారు, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంటర్ఫియర్ కారని చెప్పి దానికి కట్టుబడి ఉండండి. మరి ఎందుకు పేర్లు బయటకు వస్తున్నాయి, ఎందుకు ఈ వార్తలు వినబడుతున్నాయి? కట్టడి చేయాల్సింది ఎవరు కట్టడి చేయాలి? మీరే కదా. మీరు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నారు. 2034 2033, 34 వరకు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నారు. అదేంలో నేనే అంటున్నాను. మరి ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాడు ఎంత ఆదర్శంగా ఉండాలా, ఎంత గొప్పగా ఉండాలి. ఇవన్నీ కూడా రావు. ఇప్పుడు సరే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా. సరే నిన్న మొన్న జరిగిన నీటు ఇట్లాంటి ఇష్యూలు పక్కకు పెడితే ఒక్క అవినీతి ఆరోపణ వరకు కూడా నేను అంటున్నాను ఎక్కడైనా మోడీ గారికి ఆయన పాలనలో వచ్చిందా? ఇక్కడ ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణనే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వమైనా ప్రతిపక్ష పార్టీలు ఇవాళ కూడా చెప్తున్నా, ఎక్కడైనా అవినీతిని ఇక్కడ కుంభకోణం జరిగింది, ఈ మంత్రులు ఇన్వాల్వ్ అయినరు, ప్రధానమంత్రి ఇలా భాగస్వామ్యం ఉంది లేదా మంత్రి భాగస్వామ్యం ఉంది, ఎవరైనా ఈ దేశంలో మాట్లాడిర్రా? ఎందుకు? మోడీ గారు అంత పారదర్శకంగా ఉన్నారు గారు, అంత కష్టంగా అంత అడ్మినిస్ట్రేషన్ అంత పకడ్బందీగా చేస్తున్నారు కాబట్టి రానియలే. చిన్న ఏదో హెలికాప్టర్ కొనుగోలు లేదా జరిగిందంటే సుప్రీంకోర్టే ఆధారాలు లేవని కొట్టేసిన సందర్భాలు చూసినాం. అడ్మినిస్ట్రేషన్లో ఈ నీట్ లాంటి ఇష్యూస్ జరగవచ్చు, కానీ అవినీతి ఆరోపణలో మోడీ గారు తెచ్చుకోలేదు. మోడీ గారే ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఉండాలి ఇవాళ ఏ పార్టీ అయినా. మరి మీరు ఆదర్శంగా మీరు మోడీ గారిని తీసుకుంటారా? రేవంత్ రెడ్డి గారు 34 వరకు ఉండాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు? చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకు పెట్టట్లేదు? హైడ్రా ఎఫెక్ట్ పడుతుంది, రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ అంటారు. వాస్తవమా? ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు కావచ్చు, ఆర్థిక మాంద్యం కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఆర్థిక మాంద్యం ఉండొచ్చు, వ్యాపారాలు లేకపోవచ్చు, కానీ అన్నిటికన్నా అధ్వానమైన పరిస్థితుల్లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ భయభ్రాంతులకు గురైంది. అంటే ఒక ప్లాట్ కోవాలన్నా భయం. ఇప్పుడు ఏమైందన్నా కామన్ మ్యాన్ ఒక ఐఎమ్ ఏ మిడిల్ మ్యాన్ లేదా లోయర్ మిడిల్ మ్యాన్, నా జీవితకాలం ఒక 100 గజాలు కొంటే చాలు అనుకునేవాడు చాలా 99% ఉంటారు. ఆ 100 గజాలు కొనడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు? రేపు హైడ్రా వచ్చి బోర్డు పెడుతుందేమో, మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో, ఈరోజు కొంట రేపు గవర్నమెంట్ 22లో ఉందేమో. నిన్నటి వరకు హైడ్రా, ఇవాళ 22A. ఇవాళ ప్రైవేట్ ల్యాండ్ నేను ఎంత చెప్పి నేను ఒక పట్టదారిని డెవలపర్కి ఇచ్చిన ప్లాట్లు అయినాయి, నేను ఎంత చెప్పుకున్నా కస్టమర్స్ రావట్లేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎందుకు? కస్టమర్ అని భయానికి గురవుతున్నారు. ఇది ఇప్పుడు కొంటే రేపు ఉంటుందా, ఎవడన్నా కబ్జా పెడతాడా, నేను భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నాది అవుతుందా భూమి, అది రేపు గవర్నమెంట్ వచ్చి బోర్డు పెడితే ఏం చేయాలి, హైడ్రా పెడితే బోర్డు పెడితే ఏం చేయాలి, 22Aలో ఉంటే సబ్ రిజిస్ట్రార్ చెప్తే నేను ఏం చేయాలి అంటే ఒక జీవితకాలంలో కూడు గుడ్డ ఇల్లు అనేది ఒక జీవితకాల లక్ష్యం. ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ మొత్తం భూముల మీదనే పడుతున్నాం. ఎందుకు? ఇంత ఖరీదైన భూములు తెలంగాణలో మాత్రమే ఉన్నాయి, ఎక్కడ లేవు నాకు తెలిసి. ఆ భూముల మీదనే వీళ్ళ కనుబడ్డారు.
ఇవాళ దేశంలో రైట్ ఆర్ రాంగ్ తెలంగాణకు ఊహించినాం కూడా. తెలంగాణ అప్పుడు 1950 కన్నా ముందు ధనవంతమైన దేశం, రాష్ట్రం. తర్వాత మధ్యలో ధనవంతమైన రాష్ట్రం, విడిపోయిన తర్వాత ఇట్స్ ఎ రిచ్ స్టేట్. పేదరికానికి కొంత గ్రామాలలో పేదరికం ఉండొచ్చు, కానీ ఇట్స్ ఎ రిచ్ స్టేట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వనరుల రూపంలో కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, విలువల విషయంలో కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో 236 కోట్లకు ఒక ఎకరా అనేది మనం ఊహిస్తామన్నా దేశంలో ఎక్కడ లేదు. బాంబే లాంటి క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో బాంబేలో లేదు ఈ రేటు, బెంగళూరులో లేదు, ఢిల్లీలో లేదు. ఎందుకు తెలంగాణలో ఉంది అంటే ఒక భూమి. తెలంగాణకు అద్భుతంగా ప్రయోజనాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రగతి ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వాలు ఏమైనా. ఇంటర్నేషనల్ సిటీది, ఇట్స్ నాట్ అన్ హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, నాట్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ సిటీ. సిక్స్త్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐటీ కంపెనీస్. వరల్డ్లో 5th ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ ఉంది, బెంగళూరు 3rd వస్తుంది, చాలా చెంగాయిలు ఉన్నాయి, చాలా రకాల స్టేట్. తెలంగాణ విషయానికి వస్తే ఇండియాలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ హబ్. దాదాపు 14,000 ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇట్లా భూములు కట్టబెట్టుకుంటూ రాసిచ్చుకుంటూ పోతే తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక కొన్ని కంపెనీలు వస్తాయంటాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. భూమి ఆడ ఉంటుంది, మళ్ళీ ప్రైవేట్ భూమిని కొనుక్కోవాలి, దారాదత్తం నువ్వు వాళ్ళ మీద వాడి గుంజుకోవాలి. ప్రజల ఆస్తి కదా. అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పాలకులది. అది మర్చిపోయి ఎవరికి ఏ భూమి పంచితే ఏమో నాకేమొస్తుంది అని అనుకుంటే భవిష్యత్ తరాలకు గుంటెడు భూమి ఉండదు. రాసి పెట్టుకున్న గుంటెడు భూమి ఉండదు. ప్రైవేట్ భూమిని కూడా గుంజుకుంటున్నాం కదా మనం, ప్రాజెక్టుల పేరు మీద, రోడ్ల పేరు మీద, ఇండస్ట్రీస్ పేరు మీద. ఇక భూమి ఎక్కడ ఉంటుంది అంటే రాబోయే తరాలకు గుంటెడు భూమి, 100 గజాల భూమి కూడా దొరకలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాడు, విదేశాలు తిరుగుతున్నాడు. ఆ మధ్య వేరే దేశం పోయిండు, పెట్టుబడులు వస్తాయి, 1000 కోట్ల తీసుకొస్తున్నా అని చెప్పి ఒక 75 సార్లు ఢిల్లీ పోతాడు, విదేశ పర్యటన చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఒక బిజినెస్ మైండ్ లాగా అనిపిస్తున్నాడా, నిజంగానే తెలంగాణకి న్యాయం చేయడానికే తిరుగుతున్నాడా? నేను ఏమంటున్నా, చంద్రబాబు నాయుడు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం చాలా మాట్లాడిండు, రాజశేఖర్ రెడ్డి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడారు, విదేశాలు తిరిగిండు. కేసీఆర్ కూడా కేసీఆర్ తిరగలేదు కానీ కేటీఆర్ని తెంపిండు. విదేశాల్లో పెట్టుబడులు రాష్ట్రానికి రావడం అనేది ఒక భారీగా మనం అంటే బహుళంగా మాట్లాడాలనుకుంటే ఏంటంటే బ్రాడర్ సెన్స్తో మాట్లాడాలనుకుంటే పెట్టుబడులు వస్తే అంటే పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్తో పాటు అదనంగా అలైడ్ డెవలప్మెంట్ ఉంటుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది, ఒక మంచి ఉద్దేశం. కానీ అట్లా రావాలి కదా. నిజంగా అట్లా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఈ 2-3 ఏళ్ళల్లో, ఎన్ని ఇన్స్టాల్ అయినాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఆ వచ్చిన ఎంప్లాయ్మెంట్లో తెలంగాణ వాడు ఉన్నాడా? ఇవన్నీ ప్రశ్నలు కదా. వచ్చిన ఎంప్లాయ్మెంట్లో తెలంగాణ వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ఉందా? లేదు, నాకు తెలుసు నో రిజర్వేషన్. ప్రైవేట్ ఇండస్ట్రియల్ దాంట్లో ఎక్కడ మన చట్టం లేదు. ఇతర కర్ణాటకలో ఆ చట్టం ఉంది, మహారాష్ట్రలో చట్టం ఉంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చట్టం తీసుకొచ్చినట్టున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఇండస్ట్రీ పెడతావు, ఎవరికి జాబులు? గుజరాత్ ఓనికో, బీహార్ ఓనికో, ఉత్తరప్రదేశ్ ఓనికో, మహారాష్ట్ర ఓనికో, లేకపోతే అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే రావట్లేదు కదా. మరి దాని మీద ఎవరైనా ఆలోచించారా? అసలు ఉద్యోగుల ఎంప్లాయ్మెంట్ పాలసీ ఎట్లా లేదు ఈ రాష్ట్రానికి. ప్రైవేట్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కార్పొరేషన్కి, యూత్ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ 1000 కోట్ల రూపాయలు ఇస్తే ఏదో వాడు 5 లక్షలు 10 లక్షలు లేదా 1 లక్షనో 2 లక్షలు ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాడు కదా. ఎంప్లాయ్మెంట్ పాలసీ అంటే లేదు. ఏ రాష్ట్రం కోసం అయితే ఉద్యోగాల కోసం కొట్లాడినామో ఆ ఉద్యోగుల పాలసీ లేకుండా పోయి. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వచ్చిన ఏడాదిలోనే అన్నారు. ఇప్పటి వరకు స్వయంగా మీరు యూట్యూబ్లో కొడితే, మీరు సోషల్ మీడియా కొడితే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే June 2కి నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తాం, June 2 ఎగ్జామ్ పెడతాం, September 17కి తెలంగాణ ఫార్మ్ ఏదైతే ఉందో ఆ రోజుకి మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని 2024లో జాబ్ క్యాలెండర్ ఆయనే చెప్పుకున్నాడు ఎన్నికల కన్నా ముందు. మన జాబ్ క్యాలెండర్ అమలైందా? ఈ రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అదే 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతున్నాయి. మేము టీచర్లు ఇచ్చినాం, నోటిఫికేషన్ ఇచ్చినాం, రావచ్చు, వేకెన్సీస్ వస్తాయి, మళ్ళీ యాడ్ అవుతుంటాయి. ఆ ఉన్న 2 లక్షలు పోనీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింటే ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గేది కదా. సో ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఏం మార్చుకోవాలి డిఫరెన్స్ రావాలంటే ఈ ప్రభుత్వం? అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఇది.
ప్రమాణం చేసేటప్పుడు ప్రజల ఆస్తిని కాపాడుతాను, నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తాను, పారదర్శకంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేస్తాను. ఆ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు. దానికి కనీసం ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నారా? ప్రమాణం చేస్తారు కదా, మనం ఓత్ అంటాం కదా, ఓత్ టేకింగ్ ఏముంటుందన్న, రాజ్యాంగాన్ని కాపాడతా, ప్రజల ఆస్తుని కాపాడతా, ట్రాన్స్పరెంట్గా చేస్తా, భేదభావాలు లేకుండా పరిపాలన కొనసాగిస్తా అనేది ప్రమాణం కదా. ఇప్పుడు చేసేది ప్రాక్టికల్గా ఏముంది? నిజంగా ఆ ప్రమాణానికి ఎవరైనా కట్టుబడి ఉన్నారన్న? ఓత్ టేకింగ్లో ఎవరన్నా ఉన్నారా? కనిపిస్తారా నాయకులు? వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, మాకు భయం లేదు పాలకులకి. ముఖ్యంగా 5 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు తర్వాత మా మీద ఇష్టం ఉంటే ఓట్లేస్తారు, లేకపోతే లేదు. ఇంకా ఇంకా అహంకారం ఏంటంటే 5 ఏళ్లలో సంపాదించుకుంటాం. మళ్ళీ ఎలక్షన్ ఖర్చులు 50 కోట్లు అప్పుడు పెట్టి ఎమ్మెల్యే అయినా కదా, ఇప్పుడు 100 పెడతా, డబల్ అవుతుంది. 100 పెడతా, ఓట్లు వేయరా ప్రజలు అని ఒక అహంకారమైనటువంటి ధోరణి. అది ఎప్పటికీ నడవదు. తమిళనాడులో చూసినాం మనం. తమిళనాడులో సరే జంజీనా ఏ ఉద్యమం కానీ, తమిళనాడు ఇట్స్ ఎ గ్రేట్ రిజల్ట్. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ని పక్కకు తోసేసి, అక్కడ ఉన్న డిఎంకే కానీ ఏఎన్డిఎంకే సాంప్రదాయ ఓట్ బ్యాంక్ డబ్బులు ఇచ్చినా, ఆ తర్వాత మహారాజులు నిలబడ్డారు. డబ్బులు ఇచ్చిన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, సినీ హీరోనే కావచ్చు, ఆయన ఆ సినిమా విజయ్ పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎన్టీ రామారావు ఎప్పుడో ఉండే విప్లవం, ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఆటో డ్రైవర్లే ఉన్నారు. స్లీపర్ ఒకరు, అంటే పని చేసుకుంటాడు, లేబర్ పని చేసిన వాళ్ళు ఒకరు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. ప్రజలకు విప్లవం వస్తే ఈ 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే అంటే ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఉండరు, చూస్తారు. టైం వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.